ఆంధ్రాలో గజ తీవ్రవాదులు దొరికారు. ఈ తీవ్రవాదుల యొక్క ప్రత్యేకత అంటే భారతదేశ చరిత్రలోనే అరాచకం చేసినటువంటి తీవ్రవాదులు ఆంధ్రప్రదేశ్లో చాలా రోజులుగా బతికేస్తున్నారు. ఎవరికి తెలియకుండా వాళ్ళని తమిళనాడు పోలీసులు పట్టుకునేదాకా ఇప్పటిదాకా ఎవరికీ తెలియలేదు. బాంబు పేలుళ్ళు, అద్వానీ రథయాత్రలో బాంబు పేలుళ్ళు సృష్టించిన వాళ్ళు మన రాయచోటిలో బతికేస్తున్నారు. నేను ఇంతకుముందు కూడా చెప్పా, కర్నూలు కడప జిల్లాల్లో క్రమంగా తీవ్రవాదులు ఆవాసం కింద మార్చుకుంటున్నారు. పిఎఫ్ఐ ఎస్డిపిఐ లాంటి వాళ్ళ యొక్క ఇంపాక్ట్ చాలా బాగా ఉంటుంది. తీవ్రవాదాన్ని సమర్థించే శక్తులు క్రమంగా పెరుగుతున్నారు. అప్రమత్తం అవ్వాలి రాష్ట్రంలో అన్నది విజయనగరం ఉదంతం అప్పుడు కూడా అదే మాట్లాడుకున్నాం. ఇప్పుడు చూస్తే ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న 2 నిందితులు అన్నమయ్య జిల్లా రాయచోట్లో చెన్నై ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ తమిళనాడులోని మదురైలో 2011లో రథయాత్ర చేస్తే ఆ సందర్భంలో బాంబు పేలుళ్ల కుట్ర పన్నిన కేసులో తమిళనాడుకు చెందిన వరుసకు సోదరులైన అబూబకర్ సిద్దికి, మొహమ్మద్ అలీ ప్రధాన నిందితులుగా ఉన్నారు. 95లో పార్సిల్ బాంబు పేలుడు, 99లో చెన్నై, కోయంబత్తూరు, తిరుచి, కేరళలో చోటు చేసుకున్న బాంబు పేలుళ్ల కేసులో కూడా వీళ్ళిద్దరు నిందితులు. ఆయా ఘటనల తర్వాత సైలెంట్గా రాయచోటు వచ్చేశారు. పేర్లు మార్చుకుని గత 30 ఏళ్ళుగా నివాసం ఉంటున్నారు. స్థానికంగా బట్టలు కొట్టడుపుకుంటున్నారట. 2 ఉగ్రవాదులు రాయచోట్లో ఉన్నారని నిఘా వర్గాల సమాచారంతో చెన్నై ఐబీ అధికారులు ఈ ప్రాంతంలో మకాం వేశారు. 2 నెలలుగా మారువేషాల్లో తిరుగుతూ అనుమానితుల మీద నిఘా పెట్టారు. రాయచోటు కొత్తపల్లి ప్రాంతంలో అద్దీంట్లో నివాసం ఉంటున్న వీళ్ళ కార్యకలాపాలను నిశ్చితంగా గమనించారు. సోమవారం రాత్రి 2 సోదరులు అదుపులో తీసుకుని రహస్యంగా తీసుకెళ్లారు. నివాసంలో తనిఖీలు నిర్వహిస్తే ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించిన పుస్తకాలు, మందుగుండు సామాగ్రి లభ్యమైంది. వీళ్ళ మీద కోట్లలోని రివార్డులు ఉన్నాయి. ఇది ఎంత రాక్షసులు మన దగ్గర. మొన్న విజయనగరం జిల్లాలో చూస్తే ఏకంగా దేశాన్నే నాశనం చేయాలని కుట్రలు పన్నినోడు ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతోంది? ఇక్కడ ఉన్న ముస్లిం సమాజం కూడా అప్రమత్తం అవ్వాలి. తమ మధ్యన ఉంటున్నటువంటి వాళ్ళు తప్పుడు పనులు చేసేటటువంటి వాళ్ళని వాళ్లే పట్టించిస్తే సమాజం అంతా తోడుగా నిలబడుతుంది. లేదంటే మతపరమైనటువంటి విభజన తీసుకొస్తారు ఇట్లాంటి దరిద్రులు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం.